అందరికీ నమస్తే వెల్కమ్ టు గరం గరం వార్తలు ఎట్లున్నారు అందరూ అంత మంచేనా మస్తు వార్తలు పట్టుకొచ్చినాయి అలా మీకోసం వార్తలు చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం పారి దెబ్బకు దెబ్బ అంటున్న అనిల్ కుమార్ యాదవ్ తప్పకుండా మూల్యం తప్పకుండా చెల్లిస్తారు ఎక్స్ లో నాగబాబు పోస్టులు సడన్ గా ఎందుకు చెప్తున్నాడో ఈ నీతులు ఖమ్మం ఎమ్మెల్యేలతో పొంగులేటి టూర్ తెలంగాణలో పుట్టిస్తదా కొత్త వార్ త్వరలోనే పెళ్లి చేసుకుంటాడట రాహుల్ గాంధీ ఈసారైనా నమ్మొచ్చా ఏంది ఐపీఎల్ మ్యాచ్ లో వింత పని చేసిన అభిమాని పోలీసు వచ్చి తీసుకుపోయిండు క్రికెట్ బాల్ ని పోలింగ్ రోజు టీడీపీ లీడర్లు కార్యకర్తలు ఆగమాగం చేసిండ్లు ఓటర్ల నెత్తులు వలగొట్టి వాళ్ళను భయపెడదామని చూసిండ్లు ఆడోళ్ళ మీదేందిరా మీ ప్రతాపం దమ్ముంటే మా మీదికి రండి చూసుకుందాం అని టీడీపీ లీడర్లకు సవాల్ విసిరిండు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పోలింగ్ రోజు గొడవ చేసిన వాళ్లకు గ్యారంటీగా అంతకు రెట్టింపు తిరిగిస్తాం అని అన్నాడు. తెలుగుదేశం పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉండబోతుందో అనేది కానీ ఒక సంకేతాల్లాగా ఇచ్చారు. అమ్మో వాళ్ళు గిన వస్తే రోడ్ల పొంటి పోయేటోళ్ళను ఉరికించుకుంటదా అంటారేమో ఎట్లా సార్ మరి అది వచ్చేది లేదు పెట్టేది లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ ముఖ్యమంత్రి అవుతున్నారు మళ్ళా జగన్ సీఎం అవుతున్నాడనే మంటతోనే అట్లా ఇండ్ల మీద పడి రచ్చ చేసిండ్లు కావచ్చు. నిజంగా వాళ్ళకి దమ్ముంటే రండి అభ్యర్థుల పోటీ మేము మా ఇళ్ళ మీద కొట్టాలా రండి కొట్టుకుందాం అట్లా డైరెక్ట్ గా రారు వాళ్ళు చాలా టెక్నిక్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అవును గాని టీడీపీ లీడర్లు ఆడోళ్ళను కూడా కొట్టిండ్లట కదా. పల్నాడులో పౌరుషం అంట ఆడవాళ్ళని కొట్టేవాడు వాడు మగవాడు వాడు పౌరుషం. ఇంత ఘోరమా ఇంత అన్యాయమా? నిజంగా ఉంటే రండి ఉన్నాం కదా మా వాళ్ళు ఉన్నాం కదా రండి 500 మంది వస్తారు 1000 మంది వస్తారు మమ్మల్ని కొట్టండి లేదా మేము మిమ్మల్ని కొడతాము అయిపోతుంది. ఇంకేం వస్తారు ఓట్లు అయిపోయినాయి కదా ఎక్కడి దొంగలు అక్కడనే గప్చుప్ అన్నట్లు జాక్కుంటారు. ఇదే ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పెద్ద నీతి మాటలు మాట్లాడుతుంటారు కదా అరాచకాల గురించి. వాళ్ళే చక్కగుంటే ఈ లొల్లంతా ఎందుకు వస్తుండే? తప్పకుండా మూల్యం తప్పకుండా చెల్లిస్తారు. అంతే కదా కుక్క కాటుకు చెప్పు దెబ్బ పడాలి కదా. భగవంతుడి దయ వల్ల అన్ని మంచి జరుగుతాయి బదిలా కూడా అదే స్థాయిలోనే ఉంటుంది. అంటే వాళ్ళది వాళ్ళకు తిరిగి ఇచ్చేస్తారా? పల్నాడులో ఇచ్చింది తిరిగి ఇచ్చేయటం అలవాటే అంటారు. సరే రెట్టింపుగా ఆ భగవంతుడి ఆశీస్సుల్లో ఉంటుందని మాత్రం ఉండాలి మరి. లేకపోతే వాళ్ళు ఎక్కడ ఆగేటట్టు లేరు. కంట్రోల్ ఉండేటట్లు మీరే ఏదో ఒక ఆలోచన చేయండి. మన కాడ ఎలక్షన్లు అయిపోయినాయి రిజల్ట్ ఎట్లుంటాయో జనమే చెప్తున్నారు. ఇక సీను జనసేనకు టీడీపీకి బాగానే అర్థమై ఉంటుంది. అందుకే మళ్ళా సినిమాల వైపే పోదామని చూస్తుండ కావచ్చు నాగబాబు. అందుకే సినిమా డైలాగులు పోస్ట్ చేస్తున్నాడు ట్విట్టర్లో. అది కూడా ఏదో అనుకొని ఏదో పెడితే ఇంకేదో అవుతున్నది. ఇంతకు ఈ నాగబాబు గోలేంది అంటే చూస్తే మీకే అర్థమవుతుంది. చూసిండ్రా మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైనా పరాయివాడే, అదే మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అని ఏమన్నా డైలాగు పోస్ట్ చేసిండా నాగబాబు. అందుకే నాగబాబు ఏమన్నా వదిలేయడమే ఉత్తమం. ఎందుకంటే అది కూడా అల్లు అర్జున్ స్టైల్ అనే చెప్తాం. ఈనుండ్రి వీళ్ళు ఎప్పుడు లెక్కలు మాట్లాడతారో ఎప్పుడు విలువలు మాట్లాడతారో వీళ్ళకే తెలియదు. ఎందుకంటే మొదట్లో బీజేపీ పాచిపైన లడ్డు చేతిలో పెట్టిందని గుడ్డులో మాటలు మాట్లాడిండ్రా. ఇప్పుడు పోయి వాళ్ళతోనే కలిసి పోటీ చేసిండ్రు. అట్లనే నాడు టీడీపీ దోచుకుంటుంది ఈ రాష్ట్రాన్ని అన్నారా. ఇప్పుడు అందరూ కలిసే పోటీ చేసిండ్రు. ఇక చెప్పుండ్రి ఈ పవనాలు ఈ స్నేక్ బాబు విలువలు వీళ్లకు లేని వాటి గురించి మాట్లాడడం అవసరమా? అయినా ఇప్పుడు అల్లు అర్జున్ డైలాగులను ఇక్కడ ఎందుకు వాడాల్సి వచ్చింది అంటే మొన్న బన్నీ నంద్యాల పోయి వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్రను కలిసి ఆయనకు మద్దతు తెలిపిండు కదా. నా ఫ్రెండ్ కాబట్టి మద్దతు ఇస్తున్నా అని కూడా చెప్పిండు. దాన్ని జీర్ణించుకొని నాగబాబు ఓట్లు అయిపోయేదానిక సప్పుడు చేయకుండా ఇప్పుడు ఇట్లా బన్నీని ఉద్దేశించే ట్వీట్ పెట్టిండు అని బయట అందరూ అనుకుంటున్నారు. అయినా బన్నీకి నచ్చిన వాళ్ళకు మద్దతు ఇచ్చుకుంటాడు. వీళ్ళకేంది అట్లంటే వీళ్ళ జనసేన పార్టీ ఉండంగా పవన్ నాగబాబు టీడీపీతోని బీజేపీతోని ఎందుకు కలిసినట్టు? ఒకళ్ళు చేస్తే తప్పు ఇంకొకళ్ళు చేస్తే ఒప్ప. ఇప్పుడు ఈ ట్వీట్ చూసిన చాలా మంది ఇట్లనే అనుకుంటున్నారు. ఇక కొందరైతే ఇది వర్మను ఉద్దేశించి పెట్టిన ట్వీట్ కావచ్చు. ఈ లెక్కన చూస్తే పిఠాపురంలా వర్మ పవన్ కు ఓట్లు వేపియలేదనే విషయం అర్థమవుతున్నది అని అంటున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో గాని స్నేక్ బాబు గారి ట్వీట్ అయితే పాము లెక్కనే వంకలు తిరుగుతున్నది. ఏది ఏమైనా మన తోక సక్కగున్నప్పుడే ఎదుటోళ్ళ తోక గురించి మాట్లాడాలన్నది మాత్రం నిజం. ఏమంటారు జనాలు?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీల పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే కొందరు లీడర్లంతా గమ్మునుంటే ఇంకా కొందరు లీడర్లేమో విమానాలలో తిరుగుతున్నారు. ప్రచారం బగ్గ చేసినోళ్ళు మాత్రం కంటికి కనపడలేదు, మీడియాకి చిక్కలేదు. కానీ జగ్గుబాయ్ మాత్రం బరాబరుగా గాంధీ భవన్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు. మరి ఏం మాట్లాడిండో ఏం చెప్తాడో చూద్దాం. సారు నమస్తే. రాసి పెట్టుకోండి. అయ్యో పెన్ను తెచ్చుకోలేదు సారు, ఏందో చెప్పుండ్రి. నేను హైపర్ యాక్టివ్, నాకు మస్తు మెమరీ పవర్ ఉన్నది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంచి మార్కులు 20 మంది వస్తే మాకు ఎన్ని అవుతాయి? ఒప్పుకోరండి. ఒకవేళ వస్తే మాకు ఎన్ని అవుతాయి? 65 × 20. 65 × 20 ఇంటూ చేయరే జగ్గన్న, కూడతారు ప్లస్ అనాలే. 65 × 20. ఆగో మళ్ళీ అట్లనే అంటాడు. 65 × 20 1300 అవుతుంది అన్న. తెలంగాణలో 119 మందే ఉన్నారు ఎమ్మెల్యేలు. 85 అవుతాయి. అమ్మయ్య బతికిచ్చినవు పాటు, లేకుంటే గుణకారం చేస్తావేమోనని భయపడ్డా. బీఆర్ఎస్ వాళ్ళు వచ్చుడు కాదు, మీ పార్టోళ్ళనే బీజేపీ వాళ్ళు మింగేస్తారని టాక్ వస్తున్నది, నిజమేనా? జిమ్మికులు చేస్తారు బీజేపీ వాళ్ళు, డిసెంబర్ తర్వాత చేస్తారు వాళ్ళు. అన్న మంచి క్లారిటీతోనే ఉన్నాడు. ఇదంతా ఓకే గాని బీజేపీ లక్ష్మణ్ సారు కేసీఆర్ సారు పార్టీని మీ పార్టీలో విలీనం చేస్తాడని అన్నాడు. అట్లా జరుగుతుందంటారా? కేసీఆర్ అంత అవసరం ఏమొచ్చిందని కాంగ్రెస్ లో విలీనం చేస్తాడైనా? రాష్ట్ర రాజకీయాలు పక్కన పెడితే సంగారెడ్డి రాజకీయం ఎట్లున్నదే? వేస్ట్ గా సంగారెడ్డి నియోజకవర్గంలో రాజకీయాలు చేయడం. జగ్గన్న ఏందా మాటలు? సంగారెడ్డిలో రాజకీయాలు చేయవా? ఎందుకే? ఓట్ల రాజకీయాలు చేయడం. రాజకీయాలు చేసేదే ఓట్ల కోసం, ఓట్ల రాజకీయాలు చేయనంటవేందే? మొన్న అందుకనే ఓడిపోయినావా ఏంది? పార్టీ రాజకీయాలు చేస్తా కాంగ్రెస్ పార్టీ. అబ్బో ఏమన్నా ఇచ్చినవా తిరకాసు? ఇంత షార్ప్ ఎప్పుడైనవే అన్న? మాది సెన్సిటివ్ బాడీ, మా మైండ్ కాంగ్రెస్ వాళ్ళది. సెన్సిటివ్ బాడీ ఉంటే షార్ప్ గా సెటర్లు వేస్తారా? ఆగో నవ్వు నవ్వు నవ్వు, ముసి ముసి నవ్వులు నవ్వుతున్నావు, ఏంది కథ? అయ్యో జలుబు చేసిందానే? మళ్ళేమైంది? ఆలోచనల పడ్డావు? నేనేం చేయలేను అప్పుడు. అయ్యో ఎందుకే అన్నా? కానీ ఆఖరణ ఏపీ రాజకీయాలు ఎట్లున్నాయే? రిజల్ట్ వచ్చినాక మాట్లాడతా. అబ్బో ఏమో అనుకున్నావు, చమత్కారాలు బాగానే ఉన్నాయి. ఇక ఉంటాన్నా. ఓకే రైట్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని కొందరు, లేదు లేదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బీఆర్ఎస్ లో చేరుతున్నారు అని ఇంకొందరు. అసలు ఈ రెండు కాదు, ఆ పార్టీల నుంచి ఈ పార్టీల నుంచి బీజేపీలకే వలసలుంటాయి అని ఇంకొందరు. ఇట్లా 3 రకాల ముచ్చట్లతోని తెలంగాణ రాజకీయం వాడి వేడిగా నడుస్తున్న టైంలా అట్లా ఓట్లు అయినాయో లేదో ఇట్లా పొంగులేటి వేస్తున్న ఓ ట్రిప్పు కొత్త ముచ్చటకు కారణమవుతున్నది. చూసిండ్రా ఫ్లైట్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, కేరళ రాష్ట్రం కొచ్చిన్ ట్రిప్పట ఇది. ఇంకా మంచిగా చూడుండ్రి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఉన్నాడు. మరి వీళ్ళందరూ అనుకొని కలిసేపోతున్నారా లేదంటే అనుకోకుండా ఒక్కటే ఫ్లైట్లో పోతున్నారో తెలియదు గాని ఇప్పుడు వీళ్ళ ఈ ఫ్లైట్ ప్రయాణం పాలిటిక్స్ లా పరేషాన్ చేస్తున్నది. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. నిజమే, ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేదే అందరి డౌటు. ఎందుకంటే కొన్ని రోజుల నుంచి బీజేపీ వాళ్ళు ఏమంటున్నారో వింటనే ఉన్నాం కదా. కాంగ్రెస్లోనే ఏక్నాథ్ షిండేలు ఉన్నారు. రేవంత్ సీఎం పదవికి ఈ ఎన్నికలు అయిపోయినాక ముప్పే ఉంటది. వెంకట్రెడ్డో పొంగులేటో తిరుగుబాటు చేస్తారని ప్రతిపక్షాలు పదే అంటున్నాయి. అయితే వాళ్ళు అన్నట్టే ఎన్నికలైన తెల్లారే ఇంతమంది ఎమ్మెల్యేలతోని పొంగులేటి ఫ్లైట్ ఎక్కేసరికి రకరకాల డౌటు అనుమానాలు వస్తున్నాయి. మల్లండ్ల రోహిత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆయన కాంగ్రెస్లో చేరుతున్నారా లేకపోతే అందరు కలిసి బీజేపీలకు జంప్ అవుతారా అని కొందరు అనుమానపోతున్నారు. అట్లా కాకుండా ఇది మామూలు ట్రిప్పే అయితే ఏ సమస్య లేదు. కానీ ఏదన్నా పొలిటికల్ ట్రిప్పే అయితే మాత్రం తెలంగాణ రాజకీయాలు ఒక్కసారి తారుమారైతాయి కదా. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గురించి ఎంత చర్చ జరుగుతుందో రాహుల్ గాంధీ పెళ్లి గురించి కూడా అంతే చర్చ జరుగుతుంది. అంతెందుకు, మొన్న ఇండియా కూటమి మీటింగ్ అయితే కూడా లాలూ సార్ ఏమన్నాడు, ప్లీజ్ రాహుల్జీ లగ్గం చేసుకో, పెళ్లి భోజనం పెట్టమని కోరిండు. అప్పుడు రాహుల్ తలూపిండు, కానీ మళ్ళీ ఇప్పటి వరకు సపోర్ట్ చేయలేదు కదా.
అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఇండియన్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కాంగ్రెస్ పార్టీ ఆశాదీపం సోనియా గాంధీ ముద్దుల కొడుకు ప్రియాంక గాంధీ గౌరాల అన్న 50 ఏళ్ల నవ యువకుడు రాహుల్ గాంధీ సారు త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నాడు. మీరు విన్నది నిజమే. ఈ మాట ఎవరో చెప్పలేదు, ఉత్తముచ్చట అస్సలకే కాదు, రాహుల్ గాంధీ సారే స్వయంగా చెప్పిండు. కావాలంటే వినోండ్రి మీరే. జల్దీ కర్నీ పడేగి వినరానులా త్వరలోనే చేసుకుంటా. ఇక నేను చేసుకుంది తప్పతట్టు లేదు. బయటికి వెళ్తే పార్టీ కార్యక్రమాల కంటే ఎక్కువ పెళ్లి గురించి అడుగుతున్నారు. పెళ్లి బువ్వ ఏది అని అనుకుంటా గుచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు. త్వరలోనే పెళ్లి వార్త చెప్తా అనుకుంటా ఒక్క మాటతోని ఫైనల్ చేసేసిండు. కానీ రాహుల్ సార్ బ్యాచలర్ ఏమో గానీ నిజంగా రాజకీయ నాయకుడు అయితే అనిపించుకుంటున్నాడు. ఎందుకనంటే పెళ్లి ముచ్చట ఎత్తినప్పుడల్లా భలేగా ట్విస్ట్ ఇస్తున్నాడు. నిరుడు జైపూర్ లో కాలేజీ విద్యార్థుల మీటింగ్ లో చేసుకుంటానని చెప్పిండు. ఇంకో మీటింగ్ లో కూడా అట్లనే చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు అదే మాట చెప్తున్నాడు. మరి నిజంగానే ఓట్లు అయిపోయినాక చేసుకుంటాడో ఉత్తముచ్చటనో తెలియదు. కానీ రాహుల్ సార్ పెళ్లి గురించి వాళ్ళ అమ్మ సోనియా గాంధీ కంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఎక్కువ ఆలోచిస్తున్నారు. మరి చూడాలే సొట్ట బుగ్గ మీద ఎప్పుడు సుక్క పెట్టుకుని పెళ్లి కొడుకుగా ముస్తాబైతాడో. ఇంతకు మరి పెళ్లి మీద క్లారిటీ ఇచ్చింది ఎక్కడన్నా తెలుసునా? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ప్రచారంలా. జల్దీ కర్నీ పడేగి ఎండకో ఏందో గాని ఈ ఎన్నికల టైంలా కొందరు లీడర్లు ఊకూకనే ఆష్టపడుతున్నారు. చంద్రబాబు మొన్నటిదాకా ఎట్లా బూతులు తిట్టిండో మీరందరూ చూసిండ్లు. ఇక పవన్ కళ్యాణ్కు ఆవేశం వస్తే ఆగనే ఆగడు, శివాలు ఊగినట్లు ఊగిపోతాడు. వీళ్ళ లెక్కనే గా బీహార్లో ఒక లీడరు స్టేజ్ మీద ఆగమాగం చేసిండు. అయ్యో ఆ మనిషిని అట్లా నూకేసిండేంది పాపం. ఆ కార్యకర్త షాక్ అయ్యిండు. ఆ స్టేజ్ మీద ఉన్నోళ్ళు కూడా షాక్ తిన్నారు. ఈ లీడర్ పేరు తేజ్ ప్రతాప్ యాదవ్. బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు. ఎన్నికల ప్రచారం కోసం మీటింగు పెట్టిండ్లు. ఆ స్టేజ్ మీద ఆ పార్టీ లీడర్లు అందరు ఎక్కేసరికి స్టేజ్ మొత్తం నిండిపోయింది. ఇంతల్నే ఈ కార్యకర్త వచ్చి తేజ్ ప్రతాప్ యాదవ్ పక్కన నిల్చున్నాడు. అప్పటికే వాళ్ళందరినీ చూసి బీపీ పెరిగిపోయిన తేజ్ ప్రతాప్ ఆ కార్యకర్తను ఒక్క దొబ్బు దొబ్బిండు. అక్కడితో ఆగకుండా రేయ్ ఎవర్రా మీరంతా అన్నట్లు అక్కడున్నోళ్లను గదమాయించిండు. అందరు మనోళ్లే, మన పార్టీ వాళ్లే అని వాళ్ళమ్మ రబ్రీదేవి అక్క మీసాభారతి నచ్చజెప్పినా వినకుండా చెల్ నేను పోతున్నా అనుకుంటా స్టేజ్ దిగిపోయిండు. లీడర్ అన్నాక కొద్దిగొంత ఓపిక ఉండాలి, జనంతోని కలిసిపోవాలి. అంతేగాని ఇట్లా బీపీ పెరిగిపోయి సొంత పార్టీ లీడర్లనే మెడలు బట్టి నూకేస్తే ఎవరు మెచ్చుతారు? కోళ్ల దొంగలు, కోడిగుడ్ల దొంగలు, పర్సు దొంగలు, బ్యాంకుల పైసలు కొట్టేసే దొంగలు, దారి దోపిడీ దొంగలు, బైక్ల దొంగలు, ఓ ఇట్లా రకరకాల దొంగలు ఉంటారు. మస్తు మంది దొంగలను కూడా చూసినాం. కొందరు దొరకకుండా దొరలైతే, కొందరేమో దొరికి స్టేషన్ల పాలైండ్రు చూస్తున్నాం కదా. అయితే ఇప్పుడు వార్తేంది అంటారా? ఇది దొంగతనం వార్తే. ఓర్ని కథ సల్లగుండా ఏకంగా అక్కను కరెంటు పోల్కే కట్టేసిండ్రు. జనాలంతా గుంపు కూడిండ్రంటే ఏదో పెద్ద దొంగతనమే చేసినట్టున్నది. అందుకే పగ్గం పెట్టి మరి ఎటూ గదలనీయకుండా కట్టిండ్రు. చెప్పక్క ఏం చేసినావు, ఎందుకు కట్టేసిండ్రు? దేవుడా మళ్ళా దొంగను అంటది. అదే ఏం దొంగతనం చేసినవక్క అని అడుగుతున్నారు జనాలు. ఇన్నారులా ఉరకలేకపోతున్నదని కట్టేసిండ్రట. ఎందుకక్క రన్నింగ్ పోటీ గిట్లా పెట్టుకుంటే ఉరకలేనోళ్లను కట్టేయాలని రూల్ పెట్టుకున్నారా? గమ్మతి ముచ్చట్లు చెప్తున్నావు. కానీ అసలు ఏం జరిగింది అన్న చెప్తాడు ఈనుండ్రి. చెప్పవే అన్న ఏమైందో. ఇంకో ఆయన మొగాయన పెట్టుకొని పోతాడు. పోతాడు ఈ వెనక మరొక కొట్టుకోవడం పోతాది. నా దుడ్డు నెట్టుకోపోతాడు అని నేను ఆడి కురికినా. ఉరికి వరకు ఉన్న మూల తిరిగిండు, పక్కన వదిలిపెట్టి ఆయన ఉరికిండు. ఇదన్నట్టు కథ. ఇంకో దొంగోడు దుడ్డెను వదిలేసి పారిపోతే దొరికినక్కను అదే దుడ్డె తాడుకు కట్టేసిండ్రు. పోలీసులకు అప్పగించిండ్రు గాని ఆటోలల్లా తిరుగుకుంటా దుడ్డెల దొంగతనం ఏందక్క. కానీ భలే దొంగలు మోపైతున్నారు పోండ్రి ఊర్లల్లా. ఓ జనాలు మీ గొర్రె పిల్లలు, మేక పిల్లలు, దుడ్డెలు, ఆఖరికి కుక్క పిల్లలు కూడా పైలం. లేకుంటే ఇసొంటోళ్ళు అన్ని మత్పరుచుకపోతారు. ఏమంటున్నావు? వరంగల్ జిల్లా నర్సంపేట సర్వాపురం దగ్గర సంగతిది. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలు పట్టుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.
టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.